హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయకుండా మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఈరోజు మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. మామా ఎర్త్ రైస్ ఫేషియల్ కిట్ వాడాలా వద్దా అనేది ఈ వీడియోలో మొత్తము చెప్తానన్నమాట. దీన్ని బట్టి మీరు యూస్ చేయాలో లేదో మీ ఇష్టం అన్నమాట. ఈరోజైతే రైస్ ఫేషియల్ కిట్ అన్నమాట. మనమైతే పార్లర్కి వెళ్ళాలంటే 1000 నుంచి 2000 అయితే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఇంకా నేనైతే ఈ ఫేషియల్ కిట్ ఇంట్లోనే తీసుకొని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇది 399 మనకు, అదే ఆఫర్ అయితే 300లోనే వచ్చేస్తుంది. యాప్లో అయితే నేను తీసుకున్నాను. నాకైతే చాలా బాగుంది. రివ్యూ అయితే సూపర్ ఉంది. 100% యూస్ చేయొచ్చు. ఇంకా అప్పటికప్పుడే మనం బయటికి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఇంకా ఫేషియల్ చేయించుకోవాలంటే మనకు ఆ టైంలో పాలస్ లేకపోవడం, మంగళవారం కావడము, బిజీగా ఉండడం అలా ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఇంట్లోనే హ్యాపీగా ఇలా ఫేషియల్ కిట్ అయితే తీసుకొని మనము ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీంట్లో అయితే 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్ ఏంటిదంటే క్లీనింగ్ మిల్క్, సెకండ్ ఏమో ఫేషియల్ స్క్రబ్, థర్డ్ ఏమో స్మూతింగ్ జెల్, ఫోర్త్ ఏమో మసాజ్ క్రీము, ఫిఫ్త్ ఏమో ఫేస్ మాస్క్, సిక్స్త్ ఏమో గ్లో క్రీమ్ అన్నమాట. 6 అన్నమాట. దీంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా యూస్ చేయాలనేది మొత్తము ఈ బాక్సులో అయితే మనకు సైడ్లో అయితే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ అనేది రైస్ క్లీనింగ్ మిల్క్ అన్నమాట. ఇది 10 ml. ఇది మనకు ఈ బాక్స్ మొత్తము 2 టైమ్స్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది మొత్తము ఫస్ట్ మనము ఏ క్రీమ్ పెట్టుకున్నా, ఏ ఫేషియల్స్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకొని నీట్గా కడిగేసుకొని ఇంకా ఫస్ట్ వన్ అయితే మనము ఇది అప్లై చేసుకోవడం. రైస్ క్లీనింగ్ మిల్క్ అనేది ఫేస్కి నెక్కి పెట్టేసుకొని ఇంకా మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా సెకండ్ వన్ రైస్ ఫేస్ స్క్రబ్ అన్నమాట. ఇది మొత్తము రైస్తోనే చేస్తారు. మనకు 6 స్టెప్స్ మొత్తం రైస్తోనే కాబట్టి స్క్రబ్. సెకండ్ స్టెప్ అయితే మనకు రైస్ ఫేస్ స్క్రబ్ అన్నమాట. స్క్రబ్ అయితే చేసుకోవాలి. ఇది ఫేస్కి నెక్కి అంతా పెట్టుకొని స్క్రబ్ చేసుకుంటే మనకు ఫేస్లో ఉన్న బ్లాక్ హెడ్స్ అలాగే మనకు ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. 2 నుంచి 3 మినిట్స్ వరకు ఇది స్క్రబ్ చేసుకొని ఇంకా వాష్ చేసుకోవడమే. ఇంకా తర్వాత థర్డ్ స్టెప్ రైస్ స్మూతింగ్ జెల్ అన్నమాట. జెల్ అయితే సూపర్ ఉంది. ఇది 1 or 2 మినిట్స్ వరకు ఫేస్కి పెట్టుకొని జెల్ మసాజ్ అయితే స్మూత్గా చిన్నగా అనేది మసాజ్ అనేది చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మసాజ్ అయిపోయిన తర్వాత ఇంకా తడిగుడ్డతో నెమ్మదిగా తూడ్చుకోవడమే. ఇంకా ఫోర్త్ స్టెప్స్ ఏమో రైస్ మసాజ్ క్రీమ్ అన్నమాట. ఇవన్నీ 10 ml 10 ml 10 ml 10 ml ఉన్నాయి. ఇంకా ఫోర్త్ వన్ రైస్ మసాజ్ క్రీమ్ కూడా, ఇది కూడా ఫేస్కి పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ వరకు ఇది మొత్తము మన ఫేస్లో ఇంకిపోయే వరకు మసాజ్ అనేది స్లో మసాజ్ అనేది చేసుకోవాలి. ఫేస్కి మొత్తం పట్టేలాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫిఫ్త్ వన్ రైస్ ఫేస్ మాస్క్. ఇంకా మాస్క్ అనేది పెట్టేసుకోవాలి. మాస్క్ అయితే సూపర్ ఉంది. ఇంకా మాస్క్ పెట్టేసుకున్న తర్వాత 15 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. 15 నిమిషాల కన్నా ఎక్కువగా ఉంటే ఫేస్ అనేది బ్లాక్నెస్ అయిపోతుంది. ఏ ఫేస్ వాష్ పెట్టుకున్నా, ఫేస్ మాస్క్ పెట్టుకున్నా సరే మీరు 10 నుంచి 15 నిమిషాలే పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వన్ ఏమో రైస్ గ్లో క్రీమ్ అన్నమాట. ఇదైతే సూపర్ ఉందన్నమాట. ఇంకా ఈ క్రీమ్ కూడా పెట్టేసుకొని ఇంకా మసాజ్ అయితే చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని ఇంకొక 15 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. మరి నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.